ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. అసలు ఆదివారం అంటే ఏంటి? ఆది అనే పదానికి అర్థం మొదటి. వారంలో మొదటి రోజు కాబట్టి ఆదివారం అంటారు. ఆదివారాన్ని అసలు సంస్కృతంలో భానువాసర్ అంటారు. భాను అంటే సూర్యభగవానుడు. దీన్ని సూర్యభగవానుడి పేరుతో భానువాసర్ అనే పేరు పెట్టారు. అలానే హిందీలో కూడా దీన్ని రవివార్ అంటారు. రవి అన్నా కూడా సూర్యుడే. నెలకి పాడ్యమి ఎలా మొదటి రోజు అవుతుందో అలానే వారానికి మొదటి రోజు ఆదివారం. కాబట్టి మన దేశంలోని వారంతా ఈరోజు మొట్టమొదటి రోజు కావడం వలన నియమనిష్టలతో ఉపవాసం లేక శాకాహారంతో మాత్రమే భోజనాలు చేసేవారు. కనుకనే వారిలో ధ్యేయనిష్ట అలానే ధర్మనిష్ట రెండూ బలంగా తయారయ్యాయి. ఈ వ్యవస్థ ఆంగ్లేయులు మన దేశంలోకి ప్రవేశించకన్నా ముందు వరకు ఇలానే ఉండేది. కనుకనే అప్పట్లో అందరి ఆరోగ్యాలు కూడా ఎంతో పరిపుష్టంగా ఉండేవి. ఈ విషయాన్ని గ్రహించిన ఆంగ్లేయులు ప్రారంభవారమైన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి మనిషి మనసు మీద ఉత్ప్రేరకంగా పనిచేసే మధుమాంసాలను అలవాటు చేశారు. తెల్లతోలు మీద ఉన్న మోజుతో సగటు భారతీయుడు ఆ వలలో చిక్కుకొని తమ ఆరోగ్యాలను జ్ఞాన సంపదను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా వారానికి తొలి రోజైన ఆదివారాన్ని మధుమాంసాలతో కాకుండా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే శక్తివంతులం అవుతాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.